పాత స్టాకు కొనుగోలు చేసి వ్యాపారస్తులు గోడౌన్లో పెట్టుకున్నటువంటి స్టాకును ఇప్పుడు మార్కెట్ యార్డుకు 14 టైర్ల లారీలో తీసుకొస్తే మద్దతు ధర ఇస్తున్నాడు. ఇది ఎట్టిట్టనో నాకు చెప్పాలి. ఎట్టిచ్చారయ్యా? ఒక మనిషి, ఒక రైతు 20 ఎకరాలు పంట పండించారు. 20 ఎకరాలు పంట పండించి ఈ క్రాప్ ప్రకారం 200 మూటలు. ఈ 200 మూటలు మార్కెట్ యార్డుకు రావాలంటే ప్రజలారా, ఈ రాజపాలెం మండలంలో కానీ ప్రొద్దుటూరు మండలంలో కానీ ఏ ఊరే సరే, గోపల్లె కానీ, టంగుటూరు కానీ, పొట్టిపాడు కానీ, చిన్నచెట్టిపల్లి కానీ, వెలవల్లి కానీ, ఏదైనా సరే, కూలూరు కానీ, ఇక్కడ ఇక్కడ చౌడూరు కానీ, శంకరాపురం కానీ, కాకరేనిపల్లె కానీ, ఏ పల్లెని సరే, వాడు పండించినటువంటి 20 ఎకరాలు 10 ఎకరాలకు సంబంధించిన ఈ క్రాప్ ప్రకారం 200 మూటలైతే 200 మూటలు వాడు ట్రాక్టర్లో వేసుకొని మార్కెట్ యార్డుకు వస్తాడా? 14 టైర్ల పెద్ద లారీ, 14 టైర్ల లారీలు వేసుకొని వచ్చాడా? ఎక్కడి నుంచి వస్తాయి 14 టైర్ల లారీలు? 14 టైర్ల లారీలకు బాడికి ఎందుకు ఇస్తాడు? అంత అవసరం ఏముంది? వాని గ్రామంలోకి ఆ లారీ పడుతుందే? 2400 బస్తాలు బట్టే 14 టైర్ల లారీలో మార్కెట్ యార్డుకు వస్తున్నాయంటే అవి రైతు పండించినటువంటి శనగలు కాదు. గతంలో ఓల్డ్ స్టాక్ వ్యాపారస్తులు కొని గోడౌన్లో పెట్టుకునేటువంటి శనగలు అవి తీసుకొని వస్తున్నారు. వాటికి మద్దతు ధర మీరు ఇస్తున్నారు. జనరల్గా వాటికి మద్దతు ధర ఇవ్వకూడదు. ఎట్టిస్తారంటే కదా, ఈ 30% ఎవరైతే అనామత్తులు అమ్మినారో, ఎవరైతే ఓపెన్ మార్కెట్లో అమ్మినారో ఆ రైతుల యొక్క పాస్ పుస్తకాలు తీసుకొని వాళ్ళ పేర్లతో పెట్టుకొని లోపలికి తెస్తే కొండారెడ్డి అనుమతి అయితే కనుక ఓకే. కొండారెడ్డి అనుమతి ఎందుకు ఇస్తాడు? మీకు 4,800 రూపాయల మూటకు మీరు కొనేది ఇప్పుడు 5,575 రూపాయలు అంటే ఒక 1,000 రూపాయలు కొడుతున్నారు మీరు ప్రభుత్వంతో. ఆ 1,000 రూపాయల్లో నీకు సుగం, నాకు సుగం. ఎమ్మెల్యే కుమారుడు కొండారెడ్డికి సుగము, వ్యాపారస్తుడికి సుగం. పెట్టుబడి పెట్టేందుకు నీకు 500, పవర్ ఉండేందుకు నాకు 500. ఇది మీరు కొట్టేది. నేను అడుగుతా ఉన్నా, రైతు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాల్సినటువంటి ఈ ప్రభుత్వం గతంలో స్టాకు కొని గోడౌన్లో నిల్వ ఉంచినటువంటి వ్యాపారస్తులకు మద్దతు ధర పేరుతో దోపిడీ మీ ఎమ్మెల్యే కుమారులు చేస్తూ ఉంటే కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా? నిద్రపోలే. అధికారులు నిద్రపోతున్నారా? నిద్రపోలే. సహకరిస్తున్నారు. రైతుల యొక్క శ్రమను దోపిడీ చేస్తారనేది ఎవరు తెలుసునా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కొడుకు. తర్వాత దోపిడీ చేస్తానేది ఎవరు తెలుసునా? అందులో వ్యాపారస్తులు. తర్వాత దోపిడీ చేస్తానేది ఎవరు తెలుసునా? వీరికి సహకరిస్తానే ఉద్యోగస్తులు. పాత శనిగలు స్టాకు కనుక్కోలేరా? కొత్త శనిగలకు వ్యత్యాసం లేదా? తాత్కాలిక కూరగాయల మార్కెట్ పక్కనే ఉంది SIO, అంటే సీడ్స్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ ఉంటాడు. వాడు ఈ యొక్క నాణ్యతా పరిమాణాలను కనుక్కుంటాడు. ఈ పాత స్టాక్ని చెప్పేస్తాడు. మీ ప్రభుత్వం ఉంది కాబట్టి లే దుబ్బే, ఊరు మందే పేరు మందే తోసేయి. ఒకవేళ ఎవరైనా ప్రశ్నించినారు చెప్తారా కదా, పెద్ద జల్లెడా చిన్న జల్లెడా? ప్రశ్నించలే, లెక్క కట్టు. వ్యాపారస్తుడు తెచ్చాడు 14 టైర్ల లారీలో. నేను ఒకటే మాట్లాడుతానా, మార్కెట్ యార్డుకు 14 టైర్లు కలిగిన లారీలో 2,000, 2,400 మూటలు ఉండే రైతు ఎవడైనా తెచ్చాడా? బుద్ధిన్నవాడు ఎవడైనా చెప్పమను. ఒక్క మూట మీద వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి వ్యాపారస్తులకు సహకరించడం చేతను, రైతుల దగ్గర మూటకు 200 రూపాయలు లంచం తీసుకునే దానివల్లను, లేకుంటే సంచి తరుగులో 2-3 కేజీలు కొట్టే దాంట్లో కలిపి 800 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు అవినీతి చేస్తున్నారు. 800 నుంచి 1000 రూపాయల వరకు ఒక మూట మీద అవినీతి చేస్తే 2,50,000 మూటలు మార్కెట్ యార్డుకు వస్తే ఇదంతా అయిపోయే లోపల 25 కోట్ల అవినీతి. 2 లక్షల మూటలు వస్తే 20 కోట్ల అవినీతి. ఎన్ని మూటలు వస్తే అన్ని మూటలకు 800 నుంచి 1000 రూపాయలు వేసుకోండి. ఇదే నా లెక్క.